మీ అందరికీ వందనాలు. సమయం దేవునికి స్తోత్రాలు. బాగున్నారా? మీరు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు ఈ కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా బలవంతుని చేతిలో బాణముల వంటి వారికి బిడ్డల్ని కలిగి ఉన్న మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇంకా దేవుడు బలంగా సహోదరుని వాడుకోవాలని మీరు అందరూ ప్రార్థించండి. ఎందుకంటే లోకం చాలా భయంకరంగా ఉంది. లోకం చాలా పాపంతో కూడిన లోకంలో మనం జీవిస్తున్నాం. పరిశుద్ధంగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఆయన శక్తిని బలాన్ని పొందుకొని మనం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణ స్తోత్రాలు. ఒట్టివాడిని నాయన, మట్టివాడిని నాయన, నాలో ఏ యోగ్యత లేదు నాయన. మేము ఈ రీతిగా ఉన్నామంటే కేవలం మీరు రుణం తీర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకోలేము నాయన. మా కోసం మీ విలువైన రక్తాన్ని, యవ్వన రక్తాన్ని, నిష్కపటమైన నిష్కలంకమైన రక్తాన్ని దారపోసి మీ ప్రాణాన్ని మా కోసం బలిగా అర్పించి మమ్మల్ని కొనుక్కున్నాను నాయన. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన. మిమ్మల్ని కలిగి ఉండడం మాకెంతో ధన్యత, మాకెంతో భాగ్యం నాయన. మీ రూపులో మమ్మల్ని ప్రతి ఒక్కరిని చెప్పుకోమని స్తుతిస్తుండగా, కీర్తిస్తుండగా మా గుండె గదిలో మీ నివాసం అండి, మా హృదయ సింహాసనంగా ఆశీనుడి. స్తుతిస్తూ కీర్తిస్తూ మా జీవితాలు గడిపే ధన్యతను, భాగ్యాన్ని మేము దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధిలో స్తుతించాలని ఆశ. కుమ్మరి ఓ కుమ్మరి, కుమ్మరి ఓ కుమ్మరి, జగతుత్పత్తిదారి, జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పోర్లు పాత్రగా చేసి నన్ను నింపుమా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పోర్లు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు,
వెలుగొందు పాత్రగా చేసి విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మగంబునే దప్పితిన్, మనిషి చాలన్నీ స్థిరమనచునే మనశాంతి కోల్పోతిని. లోకాశతో నిండి ఉప్పొంగుచు మగంబునే దప్పితిన్, మనిషి చాలన్నీ స్థిరమనచునే మనశాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరిగెత్తి నిన్ను పట్టి తిన్, ప్రాణంబు నాలోనున్నప్పుడే నీ పాదంబుల్ని పట్టి తిన్. పోగొట్టుకున్న పాత్రయనుచు పరిగెత్తి నిన్ను పట్టి తిన్, ప్రాణంబు నాలోనున్నప్పుడే నీ పాదంబుల్ని పట్టి తిన్. పాదంబుల్ని పట్టి తిన్. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. అవును, కుమ్మరి చేతిలో మన్ను ఎలాగైతే మట్టి పాత్రల్ని ఎలాగైతే తయారు చేస్తాడో, మన జీవితాలని మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పాత్రలుగా పనిముట్లుగా ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయన తయారు చేస్తాడు. ఆయన సువార్త పాత్రలుగా మనం వాడబడాలని ఈ పాటకి భావం. అందుకనే ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలు నాయన. మా మంచి కుమ్మరవి నీవేనాయన, మా ప్రధాన కాపరివి నీవేనాయన. నీకు ఇష్టమైన పాత్రలుగా మేము వాడబడేలాగా మమ్మల్ని దీవించండి నాయన. ఆశీర్వాదం దయచేయండి. ఈ లోకంలో నాయన మాకు ఏది వద్దు కానీ నాయన, మీ సన్నిధి మీ పాదాలు మాకు కావాలి నాయన. ఈ లోకంలో పెంటగా మేము భావిస్తున్నాం నాయన. ఎందుకంటే ఏ అవసరానికి ఏ సమయానికి ఏది ఇవ్వాలో మీకు తెలిసిన నాయన. అందుని బట్టి ఆయా ఆశీర్వాదాల కర్త మీరు కాబట్టి మీ పాదాల చెంత మేము జీవిస్తే మాకు ఈ లోకంలో మాకు ఏది అవసరం లేదు తండ్రి. మీరే మాకు దిక్కు, మీరే మాకు శరణం, మీరే మాకు సమస్తం నాయన. మీ పాదాల చెంత మేము జీవించే ధన్యతను భాగ్యాన్ని మీరు దయచేసి పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి కీర్తించి కొనియాడే ధన్యతను భాగ్యాన్ని మీరు దయచేసింది కొందనామని వాక్యం ధ్యానించుండగానైనా వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ
కట్టుకొని మీకు సాక్షులుగా ప్రతి ఒక్కరు నిలబడేలాగా సహాయం చేయమని యేసు క్రీస్తున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన గ్రంథం భార్యాభర్తల సంబంధం, భార్యాభర్తల పోలిక ఎలాగుంటుందో మనం ధ్యానించుకున్నాం. 2 కొరింథీయులు పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీయులు 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకి సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానము చేస్తేని. కానీ అంటే మనం వధువు అంటే కన్యక, క్రీస్తు మన వరుడు. అలాగా దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకి సమర్పింపాలని మనం ప్రభువైన యేసు క్రీస్తుకి సమర్పించుకోవాలని ఈ వచనం తెలియజేస్తుంది. అలాగే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19వ అధ్యాయం 6-7 వచనాలు. 19వ అధ్యాయం 6-7 వచనాలు ప్రకటన గ్రంథం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన్ను మహింపరచదమని చెప్పగా వింటిని. అంటే ఆయన గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చిన దేవుని ప్రత్యక్ష సమయం వచ్చి ఉంది. ఆయన భార్య అంటే సంఘం తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. అంటే దేవుని కొరకు, ప్రభువుని యేసు క్రీస్తు కొరకు సంఘం సిద్ధపరచబడి ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన్ని మహింపరచదమని చెప్పగా, అంటే మనం దేవుని ఎత్తబడే గుంపులో మనం ఉండాలి అంటే మనం సిద్ధపడి పాపాన్ని, లోకాన్ని, లోక సంబంధమైన అల్పకాల పాప భోగాల్ని జయించి క్రీస్తుకు ఆయన స్వారూప్యంలో ఆయన పోలికగా మనం జీవిస్తేనే మనం ఆయన సన్నిధిలో సంఘంలోతో పాటు ఎత్తబడతాం. అయితే ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని అన్నది. క్రీస్తు ఈ లోకానికి తిరిగి రాకముందే ఆయన భార్యను అంటే సంఘం పరలోకంలో ఉన్నట్టు చూపుతున్నది. దీన్ని బట్టి ఉండడాన్ని ఇది సూచిస్తున్నది. అనేక మంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. దీనికి 2 కారణాలు చెబుతున్నారు. ఒకటి, వధువు పూర్తిగా వస్త్రాలు ధరించుకొని గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపడి ఉంది కాబట్టి అప్పటికే సంఘం ఎత్తబడి పరలోకంలో ఉన్నదన్నమాట. 2, ఇప్పటికే పరలోకంలో ఉన్న వధువు పరిశుద్ధుల నీతి క్రియలు ధరించుకొని ఉంది. పరిశుద్ధుల నీతి క్రియలు పూర్తి కావాలంటే వారు పరలోకం చేరి అన్ని కల్మషాల నుండి విడుదల పొంది ఉండాలి. అంటే దేవుని సన్నిధిలో ఎత్తబడాలంటే ఈ లోకం అనేది హృదయంలో రానికోకుండా, కపటం లేకుండా, కల్మషం లేకుండా ఆయన కొరకు జీవించాలి. అప్పుడే ఆయన సన్నిధిలో వధువుగా సంఘంలో చేర్చబడతాం. అలాగే ఒక రాజు, శత్రురాజు, ఒక పక్కన రాజ్యానికి రాజు, భార్య, 2 పిల్లలు ఉంటే ఆ శత్రురాజు ఈ రాజుని
ఈ మంచి రాజుని, భార్యని, పిల్లల్ని తీసుకెళ్ళి వెళ్ళిపోతాడు శత్రురాజు రాజ్యానికి. తీసుకెళ్ళి కారాగారంలో వేసేస్తాడు. వేసేసిన తర్వాత ఆ తర్వాత ఏమవుద్దంటే కొన్ని రోజులైన తర్వాత ఆ శత్రురాజుకి జాలి, దయ దేవుడు కలిగిస్తాడు. అప్పుడు శత్రురాజు ఆ మంచి రాజు దగ్గరికి వచ్చి ఆ ఫ్యామిలీ అంటే భార్య, భర్త, రాణి, రాజు, పిల్లలు వీళ్ళ దగ్గరికి వచ్చి శత్రురాజు అంటాడు రాజుని, ముందల నీ పిల్లల్ని వదులుతాను, నాకేమిస్తావు అని అంటాడు. అంటే నా సగం రాజ్యాన్ని నీకు కానుకగా ఇస్తాను అంటాడు. సరే, మళ్ళీ అడుగుతాడు రాజు, నిన్ను వదులుతాను, నాకేమిస్తావు అంటాడు రాజు. నా రాజ్యాన్నే ఇచ్చేస్తాను అంటాడు రాజు. సరే, రాణి అంటే నీ భార్యని నేను వదులుతాను, నాకేమిస్తావు అంటే నా ప్రాణాన్నే ఇచ్చేస్తాను అని ఆ మంచిరాజు అంటాడు. అంటే రాజు, శత్రురాజు ఆశ్చర్యపోతాడు. నీ పిల్లల్ని అడిగితే నీ పిల్లల్ని పంపిస్తాను, విడిచిపెడతానంటే రాజ్యాన్ని, సగం రాజ్యాన్ని ఇచ్చేస్తానన్నావు. నిన్ను విడిచిపెడతానంటే రాజ్యాన్ని ఇచ్చేస్తానన్నావు. నీ భార్య అంటే రాణిని విడిచిపెడతాను అంటే నీ ప్రాణాన్నే ఇచ్చేస్తానని అన్నావు కదా. నీ వంటి రాజు నేను ఎప్పుడు చూడలేదయ్యా. నీ రాజ్యానికి నీ రాణి, నీ పిల్లల్ని తీసుకొని సంతోషంగా సుభిక్షంగా నువ్వు ఉండు అని శత్రురాజు కళ్ళమ్మ నీళ్ళొచ్చి పంపించేస్తాడు. అలాగా మన ప్రభువైన యేసుక్రీస్తు సంఘం అనే రాణి, సంఘం అనే భార్య, వధువు కోసం ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని దారపోసి నిన్ను, నన్ను, మనల్ని కొనుక్కున్నాడు. ఆయన ప్రాణాన్ని పణంగా దారపోసి మనల్ని కొనుక్కున్నాడు. మా ప్రాణప్రియుడు ఆయనే. ఆయన్ని బట్టే మనం ఆనందిద్దాం. ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా భార్య అంటే వధువు అంటే సంఘం పరలోకంలో ఉన్నట్టు చూపుతున్నది. క్రీస్తు రాకడకు ముందే సంఘంలో పరలోకంలో ఉండడాన్ని సూచిస్తున్నదని అనేక మంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. దీన్ని 2 కారణాలు చెబుతున్నారు. ఒకటి, వధువు పూర్తిగా వస్త్రాలు ధరించుకొని గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపడి ఉంది కాబట్టి అప్పటికే సంఘం ఎత్తబడి పరలోకంలో ఉన్నదన్నమాట. 2, ఇప్పటికే పరలోకంలో ఉన్న వధువు పరిశుద్ధుల నీతి క్రియలు ధరించుకొని ఉంది. పరిశుద్ధుల నీతి క్రియలు పూర్తి కావాలంటే వారు పరలోకం చేరే అన్ని కల్మషాల నుండి విడుదల పొంది ఉండాలి. మన ప్రభువైన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు సంఘం కోసం, నీ కోసం, నా కోసం, మన కోసం ఆయన విలువైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని దారపోసి నిన్ను, నన్ను కొన్నాడు కాబట్టి ఆయన కొరకే మనం జీవితం, ఆయన కొరకే మనం బ్రతుకుతాం. పోలికగా భార్యాభర్తల పోలిక అంటే, నిజమైన భార్యాభర్తల పోలిక అంటే ఇదే నమూనా. అందువల్ల మనం ఆయన సాక్షులుగా జీవితం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, స్తోత్రాలు నాయన. కుమారి మమ్మల్ని రూపించింది మీరే నాయన. అయ్యా, సువార్తలోని పాత్రలుగా మేము, పనిముట్లుగా పాత్రలుగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు నాయన. ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకోలేము నాయన. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన. మీ వంటి దేవుడి లోకంలో ఎవ్వరూ లేరయ్యా. అయ్యా, మా కోసం నాయన ఎన్నో దెబ్బల ద్వారా గాయపరచబడి ఉన్నాను నాయన. మా కోసం మీ విలువైన రక్తాన్ని, యవ్వన రక్తాన్ని దారపోసి ఉన్నాను నాయన. అయ్యా మా తండ్రి, ఈ పరిశుద్ధమైన రక్తాన్ని మా కోసం చిందించి ఉన్నాను నాయన. అయ్యా, మీ ప్రాణాన్ని మా కోసం పణంగా పెట్టి మమ్మల్ని కొనుక్కున్నాను నాయన. అయ్యా, మిమ్మల్ని నమ్మిన నరుడు ధన్యుడు నాయన. మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు నాయన. ఈ వాక్యం నాయన జరపు ఓట నాయన. ఆ జరపు ఓటని మా హృదయంలో క్రీస్తుగా
ప్రవహింపజేసి మమ్మల్ని మీ రూపులో చెప్పుకోమని ప్రతి ఒక్కరిని అయ్యా దీవించమని ఆశీర్వాద కారకులుగా ప్రతి ఒక్కరిని మార్చి మీ రూపులో చెప్పుకోమని ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసం ఈ యూట్యూబ్లో, ఈ ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి అయ్యా మీ కృప, సన్నిధి, కాపుదల, ఆశీర్వాదం మెండుగా దయచేయును గాక. ఆమేన్.